యెహోవా దక్షిణ హస్తము, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేసే దక్షిణ హస్తం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మొట్టమొదటిగా ఒక పాయింట్ చూసుకుందాం. సాహస కార్యాలు చేసే యెహోవా దక్షిణ హస్తం. మనం దక్షిణ హస్తం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆయన దక్షిణ హస్తం ఏం చేస్తుందో తెలుసుకుందాం. మొట్టమొదటి పాయింట్, సాహస కార్యాలు చేసే దక్షిణ హస్తము. కీర్తనలో 118వ కీర్తన 15-16 వచనాలు. 118వ కీర్తన 15-16 వచనాలు. ఫోన్లో ఆడియో బైబిల్ ఉండిద్ది అనమాట. ఫోన్లో ఉండిద్ది. స్మార్ట్ ఫోన్లో ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లో ఉంటున్నాయి కనుక మీరు అవి రీల్స్ చూడకుండా ఆడియో బైబిల్ వింటా ఉండండి, వాక్యం వింటా ఉంటుంటే మీకు అర్థమైంది ఎవరు ఏం చెబుతున్నారు. వీళ్ళు నిజమే చెబుతున్నారా, అబద్ధం చెబుతున్నారా, వీళ్ళు సత్యం చెబుతున్నారా, అసత్యం చెబుతున్నారా తెలుసుకోవాలంటే ఆడియో బైబిల్ ఉంటుంది. ఫోన్లో ఆడియో బైబిల్ ఉంటుంది. మీరు రోజుకి ఒక చాప్టర్, లేకపోతే ఉదయం ఒక చాప్టర్, సాయంత్రం ఒక చాప్టర్ అలా వింటా ఉండండి. లేకపోతే మీరు పని చేసుకుంటుంటే ఇంటా ఉంటుంటే ఏం జరుగుతూ ఉండిద్ది, మనం కూడా పలుకుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఒక పాట ఉండిద్ది, పాట వింటాం. పాట నేర్చుకునే ముందు ఎలా పాట నేర్చుకుంటాం అంటే, నేనైతే వింటాను 1కి 10 సార్లు 20 సార్లు ఆ పాట ఇని బుర్రలో పెట్టుకుంటాను అనమాట. బుర్రలో పెట్టుకొని అప్పుడు ప్రాక్టీస్ చేస్తాను. పాడటానికి ప్రాక్టీస్ చేస్తాను. ముందే ఆ పాట ప్రాక్టీస్ చేసేస్తాం. ఎలా ఉందో చేయలేం. ఎందుకంటే వాళ్ళు ఎలా పాడారో మనం అలా పాడాలని అంటే వినాలి. ముందు వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు కూర్చిన మాట వల్ల విశ్వాసం కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ వింటుంది ఏదో మామూలుగా అయిన కబుర్లు కాదు, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము నీవు వింటున్నావు గనక నీ జీవితంలో ఏదైతే అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావో దేవుడు తప్పకుండా సాధ్యాన్ని చేస్తాడు. సాహస కార్యాలు చేసే దక్షిణ హస్తము. 118వ కీర్తన 15-16 వచనాలు చదువుదాం ఒకసారి. చదవండి, ఎవరైనా చదవండి. పిల్లలు చదువుకున్నారు, చదువుతూ ఉండాలి, అందిస్తూ ఉండాలి. నేను అప్పుడు స్టైన్ అవ్వకుండా ఉంటాం. మేము కూడా చదవాలి, ఎవరో ఒకళ్ళు చదువుతూ ఉంటాం. నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. అంటే ఏమర్థమైంది దీంట్లో, ఈ వచనంలో యెహోవా దక్షిణ హస్తం ఏం చేసిద్ది, సాహస కార్యాలు చేసి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాహస కార్యాలు ఎవరు చేస్తారు? ఏదైనా ప్రాణాపాయ పరిస్థితులు ఎవరైనా ఉంటే, అవునా కాదా? ఎవడో పైనుంచి బ్రిడ్జి మీద నుంచి ఎవడో చచ్చిపోవాలని దూకెత్తే చూసినోడు ఏం చేస్తాడు, అయ్యో పాపం వాడు చచ్చిపోతున్నాడు అని చెప్పేసి మంచిగా ఈత వచ్చినోడు దిగుతాడు, ఈత రానోడు దిగడం. వాడు ప్రాణాలకి తెగించి లోతైనా సరే అయ్యో ఒక ప్రాణం చనిపోతుందని చెప్పేసి కాపాడాలని చెప్పేసి వాళ్ళు కాపాడుతూ ఉంటారు, అవునా కాదా? ఏదైనా పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితి అంటే వారి ప్రాణానికి తెగించి చేసే కార్యాన్ని ఏమంటారు, సాహస కార్యం అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్న మనుషులు ఒకరిని కాపాడటానికి కానీ, ఒకరిని ఇబ్బందిలో వారిని ఆదుకోవడానికి కానీ వారికి సాహసం. అది నా జీవితం ఇలా ఉందనంటే పనాలోళ్ళు వాళ్ళ పరిస్థితి బాగాలేకపోయినా సరే నా కొరకు వాళ్ళు సాహసం చేశారండి అంటాం అనమా. వాళ్ళు చాలా సాహసం చేశారండి వాళ్ళు అని అంటా ఉంటాం. మరి ఒక మనిషిని ప్రేమించి సాహసం చేసే విధంగా ఉంటే లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఆయన ప్రాణమే మన కొరకు త్యాగం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రాణమే త్యాగం చేసిన దేవుడు, రక్తాన్నే దారపోసిన దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయకుండా ఆపుతాడా? ఆయన తప్పకుండా ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికని తృప్తిపరిచే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయును. లోకంలో ఉన్నోళ్ళు ఏదైనా సాహస కార్యాలు చేస్తే, ఎవరైనా కాపాడితే గనక వారికి ఏముండిద్ది, రివార్డు ఉండిద్ది అనమాట. ఏముండిద్ది, రివార్డులు అవార్డులు ఉంటాయి అనమాట. రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేకపోతే మన గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళకి ఏం చేస్తుంది, రివార్డులు ఇస్తూ ఉంటుంది. రివార్డులు కానీ అవార్డులు కానీ ఇచ్చి వాళ్ళని సత్కరించింది. అంటే వీళ్ళ ప్రాణానికి తెగించి ఈ సాహసకార్యం చేశాడు, కొంతమందిని కాపాడాడు, కొంతమందిని రక్షించాడు. ఇలాంటివి అవి జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడే మన జీవితాలు బాగుపడాలని, మన జీవితాలు ఆస్వాదింపబడాలని, మన జీవితాలు కట్టబడాలని
ఆయనే తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన ప్రాణాన్ని దారపోసి సమస్తాన్ని దారపోసాడంట. సమస్తము, ఇంకా ఆయనకి ఏది మిగిలి ఉండలేదు. మిగిలి ఉన్నామనంటే మనమే ఆయన స్వాచ్ఛము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు గనకే ఆయన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరత తీరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూద్దాం. యెహోవా దక్షిణ సాహస కార్యాలు చేసే దక్షిణ హస్తము ఏ విధంగా ఎవరి జీవితాల్లో సాహస కార్యాలు చేసింది ఒకసారి చూద్దాం. మనం ఒకసారి చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. న్యాయాధిపతులు దాటిన తర్వాత మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. 3 వచనాలు 10, 11, 12, 13. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదకి వచ్చి ఏం చేశారంట? ఇజ్రాయేల్ ప్రజలకు, దేవుని ప్రజల మీదకి ఫిలిస్తీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. ఎందుకంటే వారి భూభాగాన్ని, వారికి ఉన్న సమస్తాన్ని ఆక్రమించుకోవటానికి, వారిని దోచుకోవటానికి, వారిని బానిసలుగా చేయటానికి ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఫిలిస్తీయులు వచ్చారంట. చదువమ్మ. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేసిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ మీదకి ఏ శత్రువు అయితే వస్తున్నాడు, ఏ శత్రువు అయితే నిన్ను పడగొట్టాలనుకుంటున్నాడు, ఏ శత్రువు అయితే నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటాడు, ఏ శత్రువు అయితే నీ కుటుంబాన్ని కోల్చాలనుకుంటున్నాడు, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఫిలిస్తీయులు అనే శత్రువులు వచ్చినప్పుడంట దేవుడు కలగజేసుకొని ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శత్రువులు ఒక దారి గుండా వచ్చి 7 దారులు గుండా పారిపోతారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ శత్రువు అయితే నిన్ను పడగొట్టాలని, నిన్ను అణచివేయాలని, నిన్ను దేవుడికి దూరం చేయాలని, నీ జీవితాల్లో కార్యాలు జరగకూడదని ఏ శత్రువు అయితే నీ మీదకి వస్తున్నాడో వాడు వచ్చిన దారినే వాడు పరిగెత్తుకుంటూ పారిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కలగజేసుకొని ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేశాడంట. ఏ శత్రువు అయితే మిమ్మల్ని నాశనం చేయాలని వస్తున్నాడు, ఏ శత్రువు అయితే పడగొట్టాలని వస్తున్నాడు, ఏ శత్రువు అయితే మేము హింసించాలని వస్తున్నాడో ఆ శత్రువు మీద దేవుడు ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు ఇంకా చదువు. వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కలగజేసుకున్నాడు కనుకే, దేవుడు కలగజేసుకొని ఉరుములు ఉరిపించి అంటే వారు ఎటు వెళ్ళిపోవాలి వారికి అర్థం కావట్లా. ఉరిమింది ఒక్కసారి. ఆకాశం నుంచి ఒక పిడుగు పడేటప్పుడు ఏమైంది? ఆకాశం నుంచి వర్షం వచ్చే ముందు ఆకాశం నుండి పిడుగుపడేటప్పుడు పెద్దగా మెరిసి ఒక ఉరుమురిద్ది, అవునా కదా? ఉరుమురిమినప్పుడు మనకి ఏమనిపెడిద్ది? అది మన పక్కనే పడుతుందేమోనని మన భయం కలిగిద్ది. ఇలాగే దేవుడు ఇజ్రాయేల్ పక్షా నుండి వారి మీద, ఫిలిస్తీయుల మీద ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేసి వారు ఇజ్రాయేల్ చేతిలో ఫిలిస్తీయులు ఓడిపోయే విధంగా చేశాడంట. అప్పుడు సమూయేలు ఒక రాతిని తీసి మిస్సాకును షేనుకును మధ్యన దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరే అని పేరు పెట్టిన. కింద ఫుట్ నోట్ లో రాసిన, చదువమ్మా. కింద ఫుట్ నోట్ లో ఎబినేజర్ అంటే సహాయపు రాయి అని అర్థం. దేవుడు వారికి సహాయం చేశాడు. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్సాకును షేనుకును మధ్యన దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరే అని పేరు పెట్టెను. ఎబినేజరే సహాయం చేసేవాడు. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఎబినేజరే
ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే, ఎబినాజరే సహాయం చేసే దేవుని హస్తం, సాహస కార్యాలు చేసే దేవుని హస్తము. అక్కడ సమూయేలు దేవుడు సహాయం చేశాడని ఒక సూచనగా ఒక రాతి నిలబెట్టి దానికి ఎబినేజరే అని పేరు పెట్టాడంట. ఇక్కడ మనం చూద్దాం, మిస్పా అని అంటే కావలి కోట అని అర్థం. ఏమర్థం? మిస్పా అనే ప్రాంతమును ఆది కాండంలో మనం చూడగలుగుతాం. లాబాను యాకోబుల మధ్య వారి సరిహద్దులు, నీ సరిహద్దులోకి నువ్వు రాకు, మా సరిహద్దులో నేనుంటాను, సరిహద్దు దాటి రాకనని వారు ఒక ఒప్పందం చేసుకున్నారు. అది కూడా మిస్పాలోనే. మిస్పా అనంటే కావలి కోట అని అర్థం. దేవుడు మనందరికీ కావలి కోటగా ఉండబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన కుటుంబాలకి కావలి కోటగా ఉంటున్నాడు. మన ప్రయాణాల్లో కావలి కోటగా ఉండబోతున్నాడు. ఆయన తన దక్షిణ హస్తాన్ని మనకి కావలి కోటగా ఉంచబోతున్నాడు. చదువు ఒకసారి. ఇలాగున ఫిలిస్తీన్లు అనపబడి ఇలాగున ఫిలిస్తీన్లు అనపబడిన వారే ఇజ్రాయేల్ సరిహద్దుల్లోనికి రాక ఆగిపోయిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది కూడా, ఏ శత్రువు కూడా మీ సరిహద్దుల్లోకి రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుని యొక్క రక్షణలో నువ్వు కొనసాగితే, దేవుని యందు నీవు నమ్మిక ఉంచితే, ఇజ్రాయేలు అప్పటి వరకు ఇజ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందనంటే, మనం పైన చదివితే ఆ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి నువ్వు చదివితే వారు చాలా కలవరంతో ఉన్నారు, చాలా భయంతో ఉన్నారు, చాలా వేదంతో ఉన్నారు. మా పరిస్థితి అయిపోయింది అనుకున్నారు, మా జీవితం అయిపోయిందని సమూయేలును త్వరపడుతున్నారు. మా కొరకు నువ్వు ప్రార్థన చేయి, మా కొరకు నువ్వు ప్రార్థన చేయంటే సమూయేలు ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి, చదువు. అది సరిహద్దుల్లోనికి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధముగా ఉండిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ మీద అయితే ఏ విరోధి అయితే లెగుస్తున్నాడో, ఏ విరోధి అయితే అనారోగ్యమనే విరోధి లెగుస్తున్నాడా, అప్పులనే విరోధి లెగుస్తున్నాడా, కుటుంబ సమస్యలనే విరోధి లెగుస్తున్నాడా, ఏ విరోధి నీ మీద లెగుస్తున్నా సరే దేవుని హస్తము నీకు తోడుగా ఉంది గనక, సాహస కార్యాలు చేసే దేవుని యొక్క దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంది గనక ఏ శత్రువు కూడా ఏది మిమ్మల్ని ఏ మాత్రమో హాని చేయదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు 430 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపింపబోయే రాత్రి ఆ పస్కా పశువు యొక్క రక్తాన్ని ఇజ్రాయెల్ ప్రజలు ద్వారకంబాలకి, నిలువు కమ్మాలకి, అడ్డకమ్మాలకి వారు రాసుకుంటే సంహారపు దూత వారిని దాటిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క దక్షిణ హస్తము మీ మీద ఉంది కనుక, దేవుని యొక్క దక్షిణ హస్తము మీ కుటుంబాల మీద ఉంది కనుక ఏ అనారోగ్యము, ఏ అప్పులు, ఏ సమస్యలు, ఏ ఇబ్బంది ఏది ఎంత మాత్రమో మీకు హాని చేయదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాగున ఫిలిస్తీన్లు అనపబడిన వారే ఇజ్రాయేల్ సరిహద్దుల్లోనికి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా దక్షిణ హస్తము ఫిలిస్తీన్లకు విరోధముగా ఉండిన. ఒకవేళ వారు అడుగు పెట్టాలనుకున్న కావలి కోటగా దేవుని యొక్క రక్షణ హస్తము, కావలి కోటగా దేవుని యొక్క దక్షిణ హస్తము వారికి కాపుదలగా ఉంది కనుక ఎవ్వడు కూడా ఇజ్రాయేల్ ప్రజల సరిహద్దుల్లోకి అడుగు పెట్టలేకపోయారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క దక్షిణ హస్తము మీ కుటుంబానికి కావలి కోటగా ఉంది కనుక ఏ అపాయము రాదు. గాఢాంధకారపు లోయలో సంచరించును, ఏ అపాయము రాదని దావీదు భక్తుడు ఎందుకనున్నాడంటే, దావీదు కూడా దేవుని యొక్క దక్షిణ హస్తం ఉందని దావీదు విశ్వసించాడు గనక.
దావీదు నమ్మాడు గనక నమ్ము వాని వల్ల ఈ సూచక్రియలు కనబడును, నమ్ము వానికి సమస్తము సాధ్యమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాహస కార్యాలు చేసే దేవుని హస్తం ఏదైతే ఇది నా జీవితంలో జరగదు, ఇక నా వల్ల కాదని నీవు అనుకుంటున్నావా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి, దేవుడు తన బాహువుని చాపి, మనకు అసాధ్యమైనది, మనకింక జరగదు అనుకున్నది దేవుడు మన జీవితాల్లో జరిగించబోతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరి సమయమైంది, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. 7 పాయింట్లు ఉన్నాయి, నేను ఒక పాయింటే చెప్పాను. మరి వీలు పడినప్పుడల్లా నేను చెబుతూ ఉంటాను, దేవుని యొక్క దక్షిణ హస్తం గురించి చెబుతూ ఉంటాను. మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం గనక ఒక్కసారి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. అందరూ మోకరించగలిగిన వారు అందరూ మోకరించండి. మోకరించగలిగిన వారు అందరూ కూడా, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాట్లాడద్దు. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఆయన ఈ ఉదయకాల సమయంలో తన నీతి అనే దక్షిణ హస్తము, సాహస కార్యాలు చేసే తన దక్షిణ హస్తాన్ని మన ఎడల చావబోతున్నాడు. ఈ రోజు మొదలుకొని ఏదైతే ఇది నా జీవితంలో అసాధ్యమని నీవు అనుకుంటున్నావో దేవుడు దాన్ని చేయబోతున్నాడు. దాన్ని నిరూపించబోతున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. అవును ప్రభా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. నీవు నోటి మాట చేత భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్తవు నాయన, మహాదేవుడివి, సూర్యుడివి, గొప్ప దేవుడివి నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మా జీవితంలో ఏదైతే మేము అసాధ్యం అనుకుంటున్నామో, మా జీవితంలో ఏదైతే జరగదనుకుంటున్నామో, మా వల్ల కాదనుకుంటున్నామో, ఈ ఉదయకాల సమయంలో సాహస కార్యాలు చేసే నీ దక్షిణ హస్తము మా ఎడల ప్రభా నీ అప్పబోతున్నావని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. ప్రార్థన చేయండి, అడగండి. ఇది నేను అసాధ్యం అని అనుకుంటున్నాను ప్రభా, ఇది సాధ్యం చేయండి ప్రభా. ఇది నా జీవితంలో జరిగించండి ప్రభా. నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరిచే దేవుడివి నాయన. నీ పరిశుద్ధ బాహువును మా ఇళ్ళ చాపండి నాయన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యన ప్రభా నీ బాహువు చాపి, నీ దక్షిణ హస్తాన్ని చాపి ప్రభా వారిని నీవు ఆదుకున్నట్టుగా ప్రభా మీరు మమ్మల్ని ఆదుకోండి ప్రభా. నా కుటుంబాన్ని ఆదుకోండి ప్రభా. అయా ప్రభా, వ్యతిరేకమైన పరిస్థితుల మధ్య తండ్రి ప్రభా అనపబడిన వారిగా, తునీకరించబడిన వారిగా, హేళన చేయబడిన వారిగా మేము ఉంటున్నాం నాయన. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ దక్షిణ హస్తాన్ని మా పైన ఉంచండి ప్రభా. మా కుటుంబాల పైన, మా ద్వార బంధముల మీద ప్రభా నీ గొర్రెపిల్ల రక్తాన్ని ఉంచండి ప్రభా. ఏ శత్రువు ప్రభా హాని చేయడానికి వీల్లేదు ప్రభా. ఏ శత్రువు ప్రభా తండ్రి ప్రభా మా పొలి పేరులోకి రావటానికి వీల్లేదు ప్రభా. నీ రక్షణ హస్తాన్ని, నీ దక్షిణ హస్తాన్ని ప్రభా మా పైన, మా కుటుంబాల పైన, పరిచర్య పైన ప్రభా ఉంచమని ప్రార్థిస్తున్నావు నాయన. ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే సమస్యల చేత ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది చేత ఉన్నారో, ఎవరైతే అప్పుల చేత బాధపడుతున్నారో, నీ దక్షిణ హస్తము వారిపైన చాపమని ప్రార్థిస్తున్నావు నాయన. నీ దక్షిణ హస్తంతో వారిని ముట్టమని ప్రార్థిస్తున్నావు నాయన. నీ గాయపడిన హస్తంతో ప్రభా వారిని మీరు ముట్టండి ప్రభా నాయన. నాకిష్టమే, నిన్ను శుద్ధినిగా చేయటం నాకిష్టమే అని నీవు అన్నావు ప్రభా. ఆ కుష్టి రోగిని ప్రభా నీవు ముట్టావు నాయన. ఆ కుష్ఠరోగి శుద్ధుడిగా మార్చబడ్డారు ప్రభా. మీ గాయపడిన హస్తంతో ప్రభా బలహీనంగా ఉంటున్న వారిని మీరు ముట్టండి ప్రభా. మీరు స్వస్థపరచండి, వారికి ఆరోగ్యం కలగజేయండి ప్రభా. వారి కుటుంబాల్లో ఆనందాన్ని కలగజేయండి, వారి కుటుంబాల్లో నెమ్మది కలగజేయండి, వారి కుటుంబాల్లో సమాధానాన్ని మీరు కలగజేయండి ప్రభా. మీకు వందనాలు నాయన ప్రభా. సమస్యల చేత, ఇబ్బందుల చేత ప్రభా సతమతమవుతున్న వారి జీవితాల్లో ప్రభా నీ సమాధానం ఉండును గాక, నీ నెమ్మది ఉండును గాక, నీ శాంతి వారి జీవితాల్లో ఏలుబడి చేయను గాక ప్రభా. ఎంతమంది అయితే తండ్రి ప్రభా
గృహాలు కట్టుకోవాలనుకుని ఆశపడుతున్నారు ప్రభా, వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని ప్రభా మీరు సమకూర్చండి ప్రభా. వారు గృహాలు నిర్మించుకోవటానికి, ఆ గృహాల్లో వారి కుటుంబాలతో కలిసి ప్రభా నేను స్తుతించడానికి ప్రభా అయ్యా మీరు భాగ్యాన్ని కలగజేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభా, వారు ఏ అవసరంతో వచ్చినా, వారు ఏ అక్కరతో వచ్చినా, ఏ ఇబ్బందితో వచ్చినా ప్రభా మీ దక్షిణ హస్తంతో ప్రభా వారిని మీరు ఆదుకొని బలపరిచి ప్రభా ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులందరికను ఆయన రాకడ పర్యంతరం వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు